విజయనగరం కలెక్టరేట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. చీపురుపల్లి నియోజకవర్గం గుర్లా గ్రామంలో గుర్లా మండలంతో ఏర్పాటు చేయనున్న స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మండలంలోని కెల్లా, దామరసింగి, ఎస్ఎస్ఆర్ పేట, అలాగే మన్యపూరిపేట, బెల్లనపేట, వల్లాపురం గ్రామాల పరిధిలో సుమారు 1000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిని వ్యతిరేకిస్తూ రైతులు ఈ సందర్భంగా ఏడాదికి 2 పంటలు పండే పచ్చని తమ పొలాల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి తమ బతుకులు నాశనం చేయొద్దంటున్నారు రైతులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. గొర్రెల మండలంలో స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్రతిపాదన ఎప్పుడైతే అప్పటి నుంచి కూడా రైతుల్లో ఒక ఆగ్రహావేశాలు పెరుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఇప్పటికే గొర్రెల తహసీల్దార్ కార్యాలయం దగ్గర వాళ్ళు నిరసన ప్రార్థన చేపట్టిన పరిస్థితి. మరి ఈ రోజు మనం చూసినట్లయితే విజయనగరం జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వరకు వచ్చి ఈ స్టీల్ ప్లాంట్లపై తమ వ్యతిరేకత తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తే ఇప్పుడు మరిన్ని వివరాలు రైతులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈరోజు ఈ గొర్రెల మండలానికి సంబంధించి ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్లో ఏ గ్రామాల పరిధి వాళ్ళు ప్రభావం చూపే అవకాశం? ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ నిర్మాణం జరిగితే ముఖ్యంగా దమర్సింగి, బెల్లానపేట, మన్యూరుపేట, కెల్ల, ఎస్ఎస్ఆర్ పేట, ఇటుపక్క చూసుకున్నట్లయితే వల్లాపురం, గుసిని కింద వైపు గ్రామాలు చాలా వరకు సుమారుగా 20 గ్రామాలు పరోక్షంగా నష్టపోతాయి. ప్రత్యేకంగా ఒక 6 గ్రామాలు అయితే పూర్తిగా నష్టపోతాయి. ఒక 3 గ్రామాలు అయితే పూర్తిగా గ్రామాలు కనుమరుగయ్యే పరిస్థితి ఇక్కడ కనబడుతుందండి. ఇప్పటికే మీరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర మీ నిరసన ఏర్పాటు చేస్తారు. అక్కడ తహసీల్దార్ ఏ విధంగా స్పందించారు? మేము లాస్ట్ టైం గొర్రెల మండలం తహసీల్దార్ ఏదైతే మా యొక్క బాధను తెలియపరచడానికి మా చుట్టుపక్కల 6 గ్రామాలు దానివల్ల అందరం కలిసి అక్కడ ధర్నా చేయడం జరిగింది. వాళ్ళ యొక్క మేము మా బాధను చెప్పుకోవడం జరిగింది. అయితే ఎంఆర్ఓ ఆదిలక్ష్మి గారు ఏం చెప్పారంటే వాళ్ళు మాకు ఒకే విషయం చెప్పారు, అఫీషియల్గా మాకు ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదని చెప్పారు. అయితే మేము ఒకటే అడిగాం, రైతుల యొక్క ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఇక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి మీకు ఎవరు సార్ అనుమతులు ఇచ్చామని చెప్పారు. R నంబర్ 23 జీవోని ఎలా రిలీజ్ చేశామని మేము మాతో పాటు వచ్చిన రైతు నాయకులు కలిపి ప్రశ్నించడం జరిగింది. మేడం గారు అయితే మాకు ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్పారు, ఏదైతే జరుగుతుందో ఇక నుంచి ప్రతి ఏది జరిగినా సరే మీ ప్రజాభిప్రాయం సేకరణ జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అదే రోజు ఏదైతే మేము మా యొక్క విన్నపాలని తెలియజేసి వినపత్రం ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడు రైతులు అక్కడ ఉన్నటువంటి భూముల్లో ఏ పంటలు అసలు పండిస్తున్నారు? ఎంత మేరకు మీకు నష్టం వచ్చే అవకాశం ఉందని భావిస్తారు? ఒకవేళ పంట పోతే పండించే పంటలో వరిసేని, జొన్న చేలు, చలగ చేలు, తదుపరి సోడి చేలు, మామిడి తోటలు ఎక్కువ ఉన్నాయి. మామిడి ఎంతో పంటలు పండించుకుని దాని మీద బతుకు తిరుగుతూ ఉన్నాము. అవన్నీ తీసిస్తే మేము ఎక్కడ ఉంటాము, ఏడ్ చేస్తాము? వాళ్ళు ఏడ్ చేస్తారు మాకు అంటే ఎకరానికి 2 లక్షలు 3 లక్షలు ఇస్తే భూమి వస్తుందా? నేను మా ఇల్లు తీసేస్తారా? మాకు ఇల్లు కట్టిస్తారా? ఎక్కడ ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో, ఏ ఊర్లు ఇస్తారో, మాకు ఆ డబ్బులు ఎలాగిస్తారో? అయితే మమ్మల్ని అడగకుండా మా ఇల్లు తీసుకొని మా భూములు తీసుకొని మీకు బ్యాంక్ ఇచ్చేది బ్యాంక్ బుక్లు తీసుకొని అకౌంట్మెంట్లు వేసేస్తామంటారు. అయితే ఊరికో 10 మంది ఇస్తారు. 10 మంది ఇచ్చి మిగతా వాళ్ళు తిరుగుతుంటారు రోజుకి బ్యాంకులు అంట. ఈ డబ్బు రాదు, మాకు ఇల్లు ఉండవు, మా పనికిరాము, అక్కడ ఉండము. మా బక్కలు, బడుగులు, మేకలు, గొర్రెలు ఏమవుతాయి? ఎక్కడ ఉంటామో? మేము ఏ ఎండలు ఉంటామో, ఏ వర్షంలో ఉంటామో? అది ప్రభుత్వం మమ్మల్ని అడగాల. మమ్మల్ని అడిగి అయ్యా మీకు స్టీల్ ప్లాంట్ వస్తుంది, ఇగో మీ భూములు మేము తీసుకుంటాము, మీ భూమి కింద ఇస్తాము అని మాకు చెప్పారా? చెప్పలేదు. ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే మాకు జీవో కూడా రాలేదు, మీరు ఎందుకు గౌరవపడతారు అన్నారు. అది జీవో ఇవ్వకంట ఎస్ఆర్ పేట ఇన్ని భూము, మణిపూరిపేట, బెల్లానిపేట ఇన్ని భూములు మీ ఎలాగిచ్చారు, ఇటు ఎలాగిచ్చారు అంటే మాకేం తెలీదు అంటారు. సార్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీరు చూస్తారు, ఈ గొర్రెల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్టీల్ ప్లాంట్ సంబంధించి అక్కడ ఉన్న స్థానికంగా ఎప్పటికే కూడా వ్యతిరేకత ఉన్నట్టుంది. ఇది ఏ స్థాయిలో ఇప్పటి వరకు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు? ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి మీరే వినతిపత్రం ఇచ్చే అవకాశం, ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏదైతే గతంలో కూడా జరిగింది ఎంఆర్ఓ దగ్గర, అలాగే మా జనసేన వాళ్ళందరూ రైతులందరూ పిల్లడం జరిగింది. అయితే కూటమిలో మేము ఉన్నాం కానీ బీజేపీకి మాకు కూడా ఇన్ఫర్మేషన్ సరైన కలియకలేదు, మీటింగ్ పెట్టలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. అయితే ఈ విషయంలో వీళ్ళందరూ మా దగ్గర రావడం, ఎంఓ ఎలాగిచ్చారు, అసలు నిద్రన సర్వే చేయకుండా గ్రామంలోకి వెళ్ళి మీటింగ్లు పెట్టకుండా ఈ భూములు తీసుకోవడానికి ఎవరు అధికారం ఇచ్చారనేసి వీళ్ళ అభిప్రాయం. ఎందుకంటే మనం ఏదైనా ప్లాంట్ పెట్టేటప్పుడు అలా ప్రధానంగా అభిప్రాయాలు తీసుకోవాలి, ఊర్లు తీసేయాలని చెప్పేసి 2-3 ఊర్లు తీసేస్తుంది అన్నారట. అది మేము గ్రామాలకు కూడా వెళ్ళడం జరిగింది, వాళ్ళు కూడా కొనుక్కోను, ఎవరు మా దగ్గర రాలేదు అధికారులు అని చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా పార్టీకి ఒక పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ఒక లెటర్ రాసాం, పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టి ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కానీ ఏమైనా రైతుకి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తారు. ఎందుకంటే ఈ రోజు రైతులందరికీ అన్యాయం జరిగితే మటుగా జనసేన పార్టీ కూడా పవన్ కళ్యాణ్ కలుగు చేసుకుని దాని మీద సరైన సమగ్రమైన సర్వే చేసి
అది రైతులకి ఎంత ఎక్కడ జరిగింది, ఎంత సర్వే చేశారు, ఎంత భూమి ఇస్తున్నారు. ఎందుకంటే 2 పంటలు పండే భూమి ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా పరిశ్రమలు మూతపడిపోయి, అలాగే గరువుల్లో కూడా పరిశ్రమ మూతపడిపోయింది. అలాగే బొబ్బుల్లోని సేకరణ చేశారు స్టీల్ ప్లాంట్ కోసం, అలాగే కడపలో చేశారు. కానీ ఇవేవి కట్టకుండా ముందు సేకరణ చేయడం కాకుండా ఎక్కడో గవర్నమెంట్ భూములు ఉంటే తీసుకొని అప్పుడు డబ్బులు కూడా పేదలకు ఇవ్వక్కర్లేదు. అలాంటి చేయాలి తప్ప ఇలా రైతులు ఇబ్బంది పెట్టకూడదని అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా రైతులు ఉండమని మాకు చెప్పారు. అలాగే మేము కూడా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్లి దీని మీద న్యాయం జరిగేట్టు రైతులకి మేము చెప్తున్నాం సార్. మనం చూస్తాం ప్రధానంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేటువంటిది కూడా లేదని రైతుల నుంచి వ్యతిరేకత పూర్తి స్థాయిలో అభ్యంతరం అనేది వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని చెప్పి కోరుతారు. ఒకవేళ అటువంటి పరిస్థితి లేనట్లయితే దీన్ని ఎంతవరకైనా తీసుకెళ్తాను, ఉద్యమిస్తానని కూడా చెప్తున్నటువంటి పరిశ్రమను గొర్రెల మండల వాసి నుంచి మనం ఇప్పటివరకు చూస్తున్నాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.